ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామంలో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తి ముందుగానే దేనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండినేడల మహిమస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో మర్మముతో కూడినటువంటి అద్భుతమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు బయలుపరుస్తున్నాడు. ఆయన చెప్పే మాటలు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎవరైతే యథార్థవంతులని, మేము పరిపూర్ణులని, ఎవరైతే అన్ని విషయాల్లో మేము తెలుసుకున్న వారము అని చెప్పుకొనుచున్నారో, లేక ఆ స్థితిలో ఉన్నారో, అలాంటి వారి మధ్య మేము జ్ఞానమును బోధించుచున్నాము. అంటే ఇక్కడ జ్ఞానములో 2 రకాల విభాగాలు ఉన్నాయి. ఒకటి, 3 విషయాలు మనం చూడగలము. ఒకటి దైవ జ్ఞానము, రెండోదిగా లోక జ్ఞానము. ఈ దైవ జ్ఞానము, లోక జ్ఞానము, అలాగే మనుషులకున్న తెలివితేటకు సంబంధించిన జ్ఞానము, రకరకాల విధాలుగా ఈ లోకంలో ఇవన్నీ ప్రజల మధ్య ఉన్న అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానమే మేము బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. నిరర్ధకులైపోతున్న లోకాధికారుల జ్ఞానం అది మనుషుల జ్ఞానము, సాతానుకు సంబంధించిన జ్ఞానము. లోక జ్ఞానము వేరే, లోకాధికారుల జ్ఞానము వేరే. సో మేము బోధించుచున్నటువంటి ఈ జ్ఞానము లోకం యొక్క జ్ఞానం కాదు, లోకాధికారుల జ్ఞానము అంతకన్నా కాదు. కానీ అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. వాస్తవానికి దేవుని జ్ఞానము మర్మముతో కూడినది. ఆ మర్మమే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి ఈ లోకములో దేవుని ప్రజలకు రక్షించడానికి ఆయన చేసిన అద్భుతమైనటువంటి ప్రక్రియ, అద్భుతమైన కార్య సాధకము చేసే ఆ ప్రత్యేకమైన అనుభూతులే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దేవుని మర్మమయున్న క్రీస్తును మనము తెలుసుకోవాలి అని మరొక చోట అపోస్తలుడైన పౌలు తెలియచేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. అవును, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఇక్కడ బోధించబడుతుంది. ఆ మర్మము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోక జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే
దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ జ్ఞానము మరుగై ఉన్నటువంటి జ్ఞానము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నవాడే, కానీ మరుగై ఉన్నవాడు. ఆయన ప్రత్యేకంగా బయలుపరచబడలేదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? జగదుత్పత్తి ముందుగానే దేవుడు దానిని నియమించాడు. ఎందుకంటే సృష్టిలో అవిధేయుల ఈ ప్రజలు పడిపోబోతున్నారు. వీరిని రక్షించడానికి మర్మమయున్న క్రీస్తు తానే స్వయంగా మన నరరూపిగా భూలోకానికి వెళ్తాడు. ఎందుకంటే చాలామంది అంటారు దేవుడుగా మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి ఆ దేవుడికి మన పాపరోత బ్రతుకులు, మన జయాపజయాలతో సంబంధం లేదంటారు. కానీ యేసు ప్రభువారు నరరూపిగా వచ్చి మనకంటే నీచమైన పశుల పాకలు పుట్టి పెరిగి కన్నీళ్లు, కష్టాలు, బాధలు అన్నీ భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులకు నిర్దోషులుగా చేసే సామర్థ్యవంతుడై ఉన్నాడు. అందుకే మన మహిమ నిమిత్తము దేవుడు ఆయన యేసుక్రీస్తును నియమించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియలేదు. యేసు ప్రభువారు మానవుడిగా వచ్చి మానవ జాతిని రక్షిస్తాడు అనేది లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. కనుక విచ్చలివిడిగా దేవునికి విరుద్ధంగా పాపము చేసి, విగ్రహార్థన చేసి, దేవునికి ఏదైతే అసహ్యమైనదో ఆ క్రియలన్నీ కూడా చేస్తూ జీవించారు. అది వారికి తెలిసి ఉండినేడలా మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. వీరు చేసినటువంటి దౌర్భాగ్యమైన పనులే కాక వారి తమ జీవితంలో అనేక విధాలుగా ప్రభువును వ్యతిరేకిస్తూ ప్రభు పేరట వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తును వారు సిలువకు వేసి వారు కొట్టి చంపారు. వారికి దేవుని మహిమ తెలియలా. బైబిల్ ఒక మాట ఉంది కదా, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ లోక సంబంధమైన దేవత గుడిదనము చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి అధికారుల కళ్ళు గుడ్డి అయి వారు దేవుని మహిమ స్వరూపిన క్రీస్తును వారు అంగీకరించలేక ఆయనను సిలువ వేసి ఆయనను హతమార్చారు. అయితే వాక్యం ద్వారా మనం చూస్తున్నప్పుడు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఎంతమంది అయితే దేవుని ప్రేమిస్తున్నారో, దేవుని కొరకు జీవించాలని, దేవుడు కావాలని, దేవుని మహిమ కొరకు బ్రతకాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వారి కొరకు, వారి రక్షణ కొరకు దేవుడు సిద్ధపరిచినవి అది కంటికి కనబడలేదు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారి జననమును గురించి ఎవరి కంటికి కనబడలేదు, ఎవరి చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. కానీ ఆయన వచ్చాడు. ఆయన మర్మమై ఉన్న క్రీస్తు. ఆ వచనములో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఆయన ఎంత అద్భుతంగా రాస్తున్నాడంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడు ఎంత శక్తివంతుడంటే తన మర్మమయున్న క్రీస్తును గ్రహించడానికి లోక సంబంధమైన అధికారులకు కానీ, లోక సంబంధమైన గొప్పవారికి కానీ ఆధిక్యత ఆయన అనుగ్రహించలేదు. కానీ తనను ప్రేమించు వారికి, ఎంతమంది అయితే ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించగలుగుతున్నారో అట్టి వారికి తన పరిశుద్ధ ఆత్మ వారికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని మర్మమయున్న క్రీస్తును తెలుసుకోవడానికి
ఈరోజు మానవ జీవితంలో సహాయపడేది ఎవరో మనుషులు చెప్పే మాటలు కాదండి, మనుషులు బోధించే బోధ కాదు. దేవుని మర్మమైన క్రీస్తును గ్రహించడానికి దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎందుకంటే దేవునికి పరిశోధించగలిగే సామర్థ్యత మానవ జీవితంలో ఎవరికి లేదు. ఎందుకంటే మానవునికి జీవితంలో వారి స్థితిగతులు చాలా ఈ లోక సంబంధమైన అపవాదితో మిళితమై సందేహాలతోనే కాలం గడుపుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ సందేహించేవాడు కాడు. పరిశుద్ధాత్మ జరగబోయే వాటిని చెప్పగలవాడు, పరిశుద్ధాత్మ జరిగించువాడు. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ బలము కలిగి మనుషులు దేవుని కొరకు బలమైన కార్యములు చేయగలరు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని మర్మమైన క్రీస్తును తెలుసుకోవడానికి ఒకే ఒక సహాయకుడు ఈ లోకంలో మీ కొరకు, నా కొరకు, మన కొరకు ఉన్నాడు. ఆయన దేవుడు పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ వలననే అన్నీ కూడా ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. అన్నిటినీ, ఆ రహస్యాలన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశుద్ధాత్మ మనకు పరిశోధించి బోధిస్తున్నాడు. కనుక ఈరోజు మన జీవితాలు ఆయనందు విశ్వాసముంచి ఆయనను ప్రేమించగలిగితే, దేవుని ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచనో అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాదని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు కదా. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను ప్రేమించే వారికి పరిశుద్ధాత్మ ఆయన అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ అన్ని మనకు బోధించి దేవుని మర్మములను కూడా మనకు గ్రహించే సామర్థ్యవంతులుగా చేయగలదు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మర్మమైన క్రీస్తును, దైవిక జ్ఞానమైనటువంటి మా ప్రభు క్రీస్తును తెలుసుకోవడానికి మానవ జ్ఞానము చాలదు, లోక జ్ఞానము చాలదు, లోకాధికారుల జ్ఞానము చాలదు. కనుక పరిశుద్ధాత్మ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా అన్నిటిని మాకు నేర్పించడానికి సంసిద్ధం కలిగి ఉన్నారు. మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మా జీవితాలను బలపరిచి స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.